హిట్లర్ నాకు స్ఫూర్తి అంట. రేవంత్ రెడ్డికి హిట్లర్ స్ఫూర్తి అంట. హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. చూసిరా, హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. అంటే ఆ హిట్లర్ లెక్క ఇతను తయారైపోయాడు. ఎందుకంటే ఇక అమాయకుల ఇల్లు కూర్చలాడు, లేకపోతే అసలు ప్రజల్ని ఆగం చేయడంలో మొట్టమొదటి మన తెలంగాణ హిట్లర్ ఎవరంటే ఇక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. ఇక చూడు ఏం చేస్తున్నాడట. హిట్లర్కు ఉన్న కోర్ కమిటీ హైడ్రా ఎవరినైతే అంతం చేయగలదంట. అయితే హైడ్రా అది ఉంది కదా, అయితే మన హిట్లర్ అంట హైడ్రా పేరు పెట్టుకొని అసలు మొత్తం ఎవరినైనా అంతం చేసుకుంటూ పోతాడంట. అటు సామాన్య ప్రజలను అంతం చేస్తాడు, అలాగే వాళ్ళకి నచ్చిన వాళ్ళని అంతం చేస్తాడు. బట్ ఇక్కడ చెప్తారు కదా, ప్రజాపాలన మాత్రం చేయడట. కానీ జస్ట్ అక్కడ హైడ్రా పేరు పెట్టుకొని అది మొత్తం అంతం చేయడానికి హైడ్రా తీసుకొచ్చిందని చెప్పేసి అది మన పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అది ఇక బెంగళూరు వేదికగా రేవంత్ రెడ్డి వాక్యాలు. అయితే ఇక్కడెక్కడ చెప్తలేడు ఆయన, బెంగళూరులో పోయి చెప్తుంది తెలంగాణ గురించి. అక్కడ గొప్పలు చెప్పేది పోయి నేను ఇంత పెద్ద పని చేసిన, ఇంత పెద్ద పోటీ పని చేసిన అని చెప్పేసి బెంగళూరులో పోయి చెప్తా ఉన్నాడు. అయితే హెచ్చులకు పోతూ అసభ్యమైన పాడమైన సీఎం. అయితే హిట్లర్ కోర్ కమిటీ టీంకు హైడ్రా నో లింక్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ హైడ్రా గ్రీకు పదం అంటూ నెటిజన్ల ట్రోల్. అసలు హైడ్రా పదం అనేది ఎందుకు తీసుకొచ్చినావు? అయితే తీసుకురావడం వల్ల ఎవరికి లాభమైంది, ఎవరికి నష్టమైంది? ఒక్కొక్కరిని తుక్కు తిడుతున్నారు హైడ్రా తీసుకొచ్చినందుకు. అసలు ప్రజాపాలనలో భాగంగా నువ్వు చేసిన పని ఏంటి తెలుసా? అక్కడ అమాయకుల జనం యొక్క ఇల్లు కూర్చడం, పెద్ద అదేమంటే ఆస్తులు బినామీలు ఉన్న వాళ్ళ ఏమో మంచి ఆస్తులు కాపాడుకుంటూ వచ్చినావు. దానికి నువ్వు ఇక్కడ హిట్లర్ పేరు పెట్టుకొని హైడ్రా అనే పేరు వాడుతూ ఉన్నావు. అయితే ఇక చూడండి, జర్మనీ నియంత అడ్వాన్స్ హిట్లర్ స్ఫూర్తి నేను హైడ్రాకు తీసుకువచ్చిన. అలాగే హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. హిట్లర్కు ఉన్న కోర్ కమిటీ పేరు హైడ్రా అంటేనే ఎవరినైనా అంతం చేయవచ్చని అర్థం. కాబట్టి నేను హిట్లర్ని ఆదర్శకంగా తీసుకుని ఇక్కడ ఈ వ్యవస్థ అని ఇదేంది హైడ్రా అని పేరు పెట్టినట. అరే నీకేం హిట్లర్ ఆదర్శం అయ్యా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నువ్వు చేయడం వల్ల. అప్పుడు 9 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో తెలియదు కాబట్టి అయితే ఇకనైనా మంచి పాలన జరుగుతుందని చెప్పేసి నిన్ను ఎంచుకుంటే నువ్వు తీసుకోపోయేమో హిట్లర్ నాకు స్ఫూర్తి అంటున్నావు. నీకు హిట్లర్ స్ఫూర్తితో ఎవరి స్ఫూర్తితో నాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఆగం చేయడానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి రెండవ ముఖ్యమంత్రి ఎవరనంటే ఇవి సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట. ఇదేనా మరి గిట్లనే ఉంటుందా? రైతులు అక్కడ కళ్ళాల మీద ఏడుస్తూ ఉంటే నువ్వేమో దర్జాగా పక్క రాష్ట్రంలో పోయి మా తెలంగాణకి ప్రాబ్లం ఉందని చెప్పుకోకుండా నేను ఇంత పెద్ద గొప్ప పని చేసినావు అని చెప్పేసి నీ భుజాన్ని నువ్వే కొట్టుకుంటున్నావు. చూసినావా? సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అంటారు దీన్ని. ఇలా చేసినావు అనుకో, ఇక నీకు మంచి బుద్ధి చెప్తారు కావచ్చు ఇక ప్రజలు వచ్చే ఎన్నికల్లో. ఇక చూడండి, మలేషియాలో మన పరిమళాలను వెదజల్లుతున్న మిత్రులకు సలాం. అయితే మలేషియాలో మైటా ఆధ్వర్యంలో, అయితే ఇక మైటా అనేది మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కడ మలేషియాలో నిన్న కేటీఆర్ పోయారు. అక్కడ మన తెలంగాణ యొక్క బతుకమ్మ పండుగ కావచ్చు, మన తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు ప్రపంచానికి తెలియజేసింది ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అక్కడ మలేషియాలో మన తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ జరుగుకునే సంబరాలు అదొక లెవెల్లో ఉంటాయి. అయితే ఆ సమావేశానికి మరి కేటీఆర్ పోయిండు. కేటీఆర్తో పాటు ఇక్కడ నుంచి అతను ఎవరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోయిండు. అట్లా కళాకారులు కూడా పోయారు. అక్కడ మంచి సమావేశం నిర్వహించారు. ఇక నువ్వు వచ్చిన పెద్ద మనిషి, నీతో ఏం శాతం కాదు, కానీ నువ్వు చేయమంటే గిట్లా చేస్తావు. ఇక మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి కేటీఆర్ గారేమో పోయి అక్కడేమో మంచి పనులు చేసి వస్తున్నాడు. ఇక చూడండి, మన ఊపిరి పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం. చూసిరా? ఎస్, తెలంగాణ అంటే ఉద్యమం. అసలు తెలంగాణని మనం ఉద్యమం ద్వారా తీసుకొచ్చుకున్నాం. అది తీసుకొచ్చుకున్న తరుణాన్ని ప్రపంచ స్థాయిలో మనకంటూ ఒక గొప్ప పేరు వచ్చింది. ఆ పేరు వల్లనే విదేశాలలో కూడా మన తెలంగాణ యొక్క సాంస్కృతిక చైతన్యాన్ని చాటుతూ ఉన్నాము. ప్రస్తుతం మలేషియాలో జరిగినటువంటి ఈ సమావేశంలో మరి అక్కడ కేటీఆర్ గారు వేరు, అక్కడ అలాంటి సంబరాలలో పాల్గొన్నందుకు ఏదో గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు ఏం చెప్పిండు, రైతుల వడ్లు కానీ మక్కలు కానీ అన్ని మేము కొన్నాము, అయితే రైతులకు ఎలాంటి సమస్య లేదు, అసలు రైతుల యొక్క ఆవేదన మేము అర్థం చేసుకున్నామని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గంత గొప్ప చెప్పుకుంటూ వస్తుండు కదా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి మీ ప్రభుత్వ హత్యగా దీన్ని పరిగణంలోకి తీసుకోవచ్చు. ఇక చూడండి, తరుగు దోపిడితో ఆగిన రైతన్న గుండె. అసలు ఎన్నిగానో తరుగు దోపిడీలు చేస్తారు, సంచులు ఇయ్యరు, అలాగే తడిసిన ధాన్యాన్ని కొనరు, అలాగే బోనస్ ఇస్తా అంటారు, బోనస్ ఇవ్వరు, అసలు ఏమీ లేదు. అదేమంటారు, రైతును రాజుని చేస్తానంటావు కదా, పెద్ద ఫోజులు కొడతావు కదా. మరి ఇక చూడు, రైతు ఏం చేసిండు పాపం, అక్కడ కన్న బిడ్డలను ఆలిని వదిలి అతను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. ఆడికి పోయి మన హరీష్ రావు అన్న పోయి ఆడ పరామర్శిస్తా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా పక్కనటువంటి నారాయణరావు పేటలో రైతు కనకయ్య కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు. అయితే రైతులు ఎందుకు సావాలా రేవంత్ రెడ్డి గారు? అతను 6 కాలం పండించిన పంటని కొనడానికి అసలు నీ దగ్గర స్తోమత లేదు. మరి అలాంటి వాడు మీ ప్రభుత్వం ఎట్లా నడుపుతూ ఉన్నావు?
అరే అమాయక రైతులు సస్తున్నారయ్యా. ఇంకా 4 రోజులైతే వర్షాలు వస్తాయి. ఆ వర్షాల కారణంగా గుండెలు పగిలి ఏడ్చే రోజులు కూడా వస్తున్నాయి. మరి వర్షాలు పడుతున్నాయి, కొత్త పంటలు వేసుకోవాలా, వాటికి చక్కగా క్లారిటీ ఇవ్వవు. మరి ఉన్న పంటని కొంటావానంటే అక్కడ అది కూడా లేదు. అసలు ఊసేం మర్చిపోయినావు. అసలు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఉన్నావా, లేవో పక్క రాష్ట్రాలకు పోయి నీ తెలంగాణ గురించి నేను హిట్లర్ని అని చెప్పుకొని గొప్ప పేర్లు చెప్పుకుంటున్నావా? చూడండి, ఇక్కడ అమాయక గుండె ఆగిపోయింది. వారు రోధిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా చాలా అక్కడ కన్నీరు మున్నీరై ఉన్నారు. నీకు అసలు చింతశుద్ధి ఉంటే రైతుల సమస్యలు ఫస్ట్ తీర్చు. అలా తీర్చిన తర్వాత గిన్ని కోట్ల ప్రాజెక్టులు నేను తీసుకొచ్చినాను, గింత డెవలప్మెంట్ నేను చేసినాను, ఆధునిక టెక్నాలజీ తీసుకొచ్చినని చెప్తావు. కానీ ఇక రైతు సమస్యలు తీర్చడంలో నువ్వు విఫలమైన విషయం అది నీ మనస్సాక్షి కూడా తెలుసు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు.